టాలీవుడ్ సంక్రాంతి సందడి ఫిక్స్లో ఉంది. ఈ పండగ హడావిడిలో నవీన్ పొలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా, దర్శకుడు మారి తెరకెక్కించిన తాజా ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తుంది. విడుదలకు ముందు కొన్ని అవాంతరాలు ఎదురైనా మేకర్స్ బజ్ తగ్గకుండా తీసుకున్న జాగ్రత్తలే ఇప్పుడు బుకింగ్స్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తొలి రోజు నుంచే ఆశాజనకంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా రెండో రోజు బుకింగ్స్లో భారీ జంపు నమోదు కావడం ట్రేడ్ వర్గాలను ఆకట్టుకుంటుంది. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు టికెట్ అమ్మకాలు గణనీయంగా పెరగడంతో సంక్రాంతి రేసులో ఈ సినిమా బలమైన పోటీదారిగా మారిందనే టాక్ వినిపిస్తుంది. గత 24 గంటల్లోనే సుమారు 1.8 లక్షలకు పైగా టికెట్లు విక్రయం కావడం విశేషం. ఇది మునుపటి రోజుతో పోలిస్తే చాలా ఎక్కువ సంఖ్య కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి ఎంతలా పెరిగిందో అర్థమవుతుంది. నవీన్ పొలిశెట్టి తన కామెడీ టైమింగ్, ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో మరోసారి మెప్పిస్తాడన్న నమ్మకం ఫ్యాన్స్లో బలంగా ఉంది. అలాగే కథలో కీలకమైన పాత్రలో కనిపించనున్న మీనాక్షి చౌదరి నటనపై కూడా అంచనాలు పెరిగాయి. సాంకేతికంగా కూడా సినిమా బలంగా ఉందనే ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కథను మరింతగా ఎంగేజింగ్గా మార్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రంపై ఇండస్ట్రీలోనూ మంచి నమ్మకం నెలకొలింది. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తే అనగనగా ఒక రాజు సంక్రాంతి సీజన్లో భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రిలీజ్ తర్వాత టాక్ అనుకూలంగా వస్తే బాక్సాఫీస్ వద్ద మరింత పెద్ద నెంబర్స్ సెట్ చేసే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.